మింగా మెతుకులేదు మీసాలకు సంపంగి నూనెలాగా కేసులతో కోర్టులతో ప్రభుత్వాల్ని పాలనని శాసిద్దామంటే ఎట్లా అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం ఇది. మంచినీళ్ళ బాటిళ్లకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు కనీస తాగునీరే లేదు అంటూ న్యాయస్థానం గుర్తు చేసింది. ఇది లగ్జరీ వ్యాజ్యమే అంటూ తిరస్కరించింది. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేలతో కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది అర్బన్ రిచ్ మనస్తత్వంతో వేసిన పిటిషనే. గ్రామీణ ప్రాంతాలు ఎప్పటికీ చాలామందికి తాగునీటి సరఫరా లేదు, వాళ్ళు శుద్ధి చేయనటువంటి జలాల మీదన ఆధారపడుతున్నారు, ముందు వాళ్ళ సంగతి ఆలోచిద్దాం, నీళ్ల బాటిళ్ల నాణ్యత గురించి తర్వాత చూద్దాము అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ పిటిషన్ని తోసిపుచ్చింది. అమెరికా, జపాన్, EU మార్గదర్శకాలను తీసుకొచ్చి మన దేశంలో ప్రవేశపెట్టగలమని ప్రశ్నించింది. మీరు ఆలోచించుకోండి అని చెప్పింది. భారత్లోని వాస్తవిక పరిస్థితి తెలుసుకోవాలి. గాంధీజీ దేశానికి వచ్చినప్పుడు ఆయన చాలా మారుమూల ప్రాంతాలు పట్టించారు. మీరు కూడా అలా అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలను సందర్శించండి, అక్కడ ప్రజలు తాగునీటి కోసం ఎలా ఇబ్బందులు పడుతున్నారు చూడండి, అప్పుడు మీకు మన దేశం అంటే ఏంటో అర్థమవుతుందంటూ క్లాస్ పీకింది.